వాస్తు పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యంను మస్తుగా సన్మానించింది టాటా. అమెరికా ప్రిస్కోలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సాంస్కృతిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్ సుబ్రహ్మణ్యంను శాలువాతో సన్మానించిండు. కాశీనాథుని సుబ్రహ్మణ్యంను సన్మానించడం అదృష్టమన్నారు గోవర్ధన్. అటు టాటా సాంస్కృతిక మహోత్సవం ధూమ్ధామ్గా జరిగింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1960 దశకంలో హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 22వ ఏట సుబ్రహ్మణ్యం గారు ప్రచురణ రంగంలో అడుగుపెట్టారు. ఆయన మేనమామ డాక్టర్ ముదిగొండ కోటేశ్వరరావు గారి కుమార్తె విమలతో 1956లో పెళ్లైంది. ప్రింటింగ్ రంగంలో పట్టు సాధించిన ఆయన ప్రముఖ దినపత్రిక కృష్ణాపత్రిక ప్రచురణ బాధ్యతలను చేపట్టారు. దశాబ్ద కాలం పాటు సర్వాంగ సుందరంగా పత్రికను ప్రచురించేవారు. మా మేనమామ ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ గారు ముట్టూరు కృష్ణారావు గారి కృష్ణాపత్రికను ఆయన తీసుకోవడం సంభవించింది. ఆయన పెద్దవాడు, నేను హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ 58లో మొదలు పెట్టాను. సుబ్రహ్మణ్యం గారు 1967లో సొంతంగా చుక్కాని అనే పక్షపత్రికను ప్రారంభించారు. తొలిసారి మహిళల కోసం ప్రత్యేకంగా పేజీని నిర్వహించేవారు. వారి పేరు చుక్కాని సుబ్రహ్మణ్యంగా స్థిరపడిపోయింది. పాత్రికేయంతో పాటు సుబ్రహ్మణ్యం గారు వాస్తు శాస్త్ర విజ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. మన్మోహన్ సింగ్ గారు అప్పటి ప్రధానమంత్రి నన్ను పిలిపించుకొని 7 రేస్ కోర్సులో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఆల్టరేషన్స్ చేసి మంచి 2 టర్ములు ఉన్నారు. ఆయనకు అప్పుడే చెప్పాను, 2 టర్ములు ఉంటావు, 3వ టర్మ్ ఉండవు అని చెప్పేసి అప్పుడే. దుబాయ్ లో ఉండే అరబ్ షేకులు కూడా సుబ్రహ్మణ్యం గారి గురించి తెలిసి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఒక్క ఏడాది కాలంలోనే 10 సార్లు దుబాయ్ వెళ్లి వాస్తు సలహాలిచ్చారు. నువ్వు ఎట్టా ప్రూవ్ చేస్తే నేను అమ్ముతాను అన్నాడు. ఇల్లు చూపించండి, దాని ప్రిడిక్షన్ ఇస్తాను అని చెప్పాను. అది చెప్పినప్పుడు ఆ ఇల్లు చూపించాను, దానిలో ఉన్న చెడు గుణాలన్నీ చెప్పాను. ఆ షేకు నమ్మి నా కాళ్ళు పట్టుకున్నా, నా ప్యాలెస్ అంతా నువ్వే కట్టించా చెప్పాను. తిరుపతస్తులు కూడా నా మీద నమ్మకం ఉన్నప్పుడు నేను ఈ శాస్త్రాన్ని బొందిలో ప్రాణం ఉన్న వరకు దీన్ని నిరూపిద్దామని ఉద్దేశంతో ఉన్నాను. వసంత కెమికల్స్, టీవీఎస్ సంస్థ, బాంబే డైయింగ్, జీవీకే ఇండస్ట్రీస్ వంటి సంస్థల ప్రముఖులు ఆయన సలహాలను ఖచ్చితంగా పాటిస్తారు. కెన్యా, సైప్రస్, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటించి సుబ్రహ్మణ్యం గారు వాస్తు సలహాలను అందించారు. సంపాదన కంటే నలుగురికి సహాయపడటంతోనే జన్మ చరితార్థమవుతుందని ఆయన నమ్ముతారు. నాగోలులోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంలో సుబ్రహ్మణ్యం గారు సహకారం అందించారు. శైవమత ప్రచారంలో స్ఫటిక లింగాలను, వెండి పేటికలను తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు. నేను కూడా ఈ సభకు రావడానికి మన తెలుగు సాంప్రదాయం ఒట్టిపడే విధంగా ధోతి కట్టుకుని రావాలనుకున్న ధోతి కట్టుకుని రావడం ఇక్కడికి. మనం ఎక్కడ వెళ్ళినా కానీ చూస్తాం, ఏ దేశస్తుడు మన దేశానికి వచ్చినా వేరే దేశానికి వెళ్ళినా వాళ్ళ దేశ సాంప్రదాయంతోనే దుస్తులు ధరించి గర్వంగా తిరుగుతూ ఉంటాడు. మనం కూడా ఆ పని చేస్తే పెద్ద ఇబ్బంది లేదేమో, కానీ ఇక్కడ సూట్ ధరించడం చాలా అవసరం. కాబట్టి నేనైతే అనుకుంటున్నా, అమెరికా వచ్చినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కానీ మన దుస్తులతో వెళ్తే బాగుంటుందని నేను భావించే వ్యక్తిని నేను. మరి ఈరోజు టాటా అసోసియేషన్ ఏదైతుందో, ఈ టాటా అసోసియేషన్, టాటా కంపెనీ ఏ విధంగా అయితే 100 ఏళ్ల కంటే ఉందో, అదే విధంగా ఈ అసోసియేషన్ కూడా టాటా కంపెనీ ఎన్ని సంవత్సరాలుగా దాని స్టాండర్డ్ తగ్గకుండా ఉందో, ఈ టాటా అసోసియేషన్ కూడా అదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ, దీనిలో తెలంగాణ సోదరులు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మాత్రం అందరం తెలుగు వాళ్ళమే. అక్కడికి వెళ్తే ఆంధ్ర తెలంగాణ, కానీ ఇక్కడికి వస్తే మాత్రం అందరం తెలంగాణ వాళ్ళం కాబట్టి, తెలుగు వాళ్ళం కాబట్టి దయచేసి అందరూ అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసి బ్రతకాలని కోరుకుంటూ, నిజంగా మా తెలంగాణ సోదరులు, మా మల్లారెడ్డి గారు మా తెలంగాణ గర్వకారణమయ్యారు.